రాజకీయాల్లో అన్నీ అనుకున్నట్లు జరగవు. కొన్ని కలిసొచ్చినా మరికొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొన్నింటి కోసం సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పదు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఏదో ఆశిస్తే అది జరగకుండా ఆలస్యమవుతోంది. పైగా ఆయన ఆలోచనను బీజేపీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈటెల అలిగి కూర్చున్నట్లు సమాచారం. బీజేపీలోకి ఈటెల లేట్ ఎంట్రీ. అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఇమడలేక ఆయన బయటకు వచ్చారు. కాంగ్రెస్ లోకి వెళ్లకుండా కమలం పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకాలం తాను ప్రాతినిధ్యం వహించిన హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటికే పార్టీ చేరిక కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటెల సమర్థంగా ఎవ్వరినీ చేర్పించలేకపోయారన్న ఆరోపణలు ఉండేవి. అయినా సరే లోక్సభ ఎన్నికల నాటికి ఈటెలకు బీజేపీ అధిష్టానం మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని కేటాయించింది. అక్కడ గెలిచిన ఆయన రాజకీయంగా బతికిపోయారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈటెల ఏం చేస్తున్నారంటే ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవులు పొంది క్రియాశీలంగా ఉంటున్నారు. ధర్మపురి అరవింద్ ప్రధాని మోదీతో తనకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. ఈటెల రాజేందర్ ఒక్కరే కాస్త దూరంగా కూర్చున్నట్లు కనిపిస్తున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. బాగా లైమ్ లైట్ లో ఉండేందుకు బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్ష పదవిని ఆయన ఆశిస్తున్నారు. ఆ దిశగా పార్టీ అధిష్టానానికి నర్మగర్భంగా సమాచారం కూడా పంపారు. అధిష్టానం మాత్రం ఇంతవరకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించటం ఖాయమే అయినా ఆ స్థానాన్ని ఈటెలతో భర్తీ చేస్తామని ఎక్కడా చెప్పటం లేదు. దాంతో తీవ్ర అసహనానికి గురైన ఈటెల చాలా వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీలో ఈటెలకు వ్యతిరేకంగా ఒక వర్గం పనిచేస్తోంది. ఆ వర్గం అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. పాత కాపులంతా ఈటెలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన నేతకు అధ్యక్ష పదవి ఇవ్వటమేంటన్న ప్రశ్నలను ప్రచారం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా ఆయన్ను దిగ్గొట్టాలన్న ప్రయత్నం వారిలో కనిపిస్తోంది. దాంతో పార్టీలో ఈటెల ప్రయోజనం పొందారే తప్ప ఈటెలతో పార్టీకి ఒనగోయిందేమీ లేదని వారంతా అధిష్టానానికి నూరిపోస్తున్నారు. అందుకే అధిష్టానం వెంటనే ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఈటెలను పూర్తిగా పక్కన పెట్టేందుకు కూడా ఢిల్లీ పెద్దలు సుముఖంగా లేరు. పార్టీలో ఎవరు ఏంటి, ఎవరు ఎంత పని చేస్తున్నారన్న అంచనాలను అధిష్టానం పెద్దలు తెప్పించుకుంటున్నారు. అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవిని భర్తీ చేయడంలో జాప్యం అవుతోందని చెబుతున్నారు. మరి ఈటెల అనుకున్నది సాధిస్తారా, లేక ఇంకా ఏం జరగబోతోంది అన్నది తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.